నమస్తే అన్న. ఏం పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు అన్న? హోల్సేల్ వ్యాపారం. ఆకుకూరలు. ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు అనేది? విజయవాడ, బెంగళూరు నుంచి, తిరుపతి నుంచి. సో లాభం ఏమైనా ఉంటుందా? లాభం అంత మాత్రం ఉంటుంది. అది వ్యాపారం. ఏసీడీసీ ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు డల్గా ఉంటుంది. ఒక్కోసారి వచ్చేటప్పుడు సరుకు పాడైపోతుంది, ఒకరోజు మిగతా వచ్చేటప్పుడే పాడైపోతుంది. కొంచెం లాంగ్ జర్నీ కదా, ఒత్తికిపోయి వేడి వచ్చి దాని మీద దించేటప్పుడు ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగోదు. ఎండ. ఎక్కడ ఉంటారన్న మీరు? ఏలూరు, పెద్దబాబు. సో ఎట్లా ఉందన్న మరి ఇక్కడ ఏలూరులో చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఏమైనా మార్పు వచ్చిందా? ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి ఏలూరు? అభివృద్ధి అనేది ఏమి లేదు, లేనివాడికి అంతంత మాత్రమే ఉంది. ఇసుక అది ఆపేయడం, కాంట్రాక్ట్ సరైన వర్కర్స్కి మెయిన్ లేదు. బిల్డింగ్ లారీ పెట్టి వేసుకొనుకోవాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? ట్రాక్టర్ తోటి పని చేయించుకునేవాడు ఉంటాడు, ఆ ట్రాక్టర్ వర్క్ అంతా అవుతుంది. అన్ని ఎడ్ల బిడ్డలతో పని చేయించాలంటే ఎక్కడ అవుతుంది? కానీ మరి 5 సంవత్సరాలు మరి ఉన్న ప్రభుత్వం అయితే బాగానే అభివృద్ధి చేసినాం, మళ్ళీ మాకే ఓట్లు వేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఏంది నిజమే అంటారు? ఏమై అభివృద్ధి అయినది ఏమైంది? లేబర్స్కి వచ్చేసి మైన్ వర్క్ వచ్చి ఇసుక అనేది బాగా ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది. ఇసుక వల్ల కొంతమంది బ్రతికి వాళ్ళు ఉన్నారు. కూలీ పనులు, సున్నాలు పెయింట్ వేసి, రాడ్ బెండింగ్ పెయింట్, అనేక రకాల పని సంస్థ ఉంది. అందులో ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తున్నాయి? మీరు ఇక్కడ లోకలే ఉంటారు కదా, నార్మల్గా సమస్యలు ఉన్నాయి కదా. మందు రేట్లు పెంచేయడం, ఇసుక రేట్లు పెంచేయడం లేబర్స్ అనేది అది ఏ విషయంలో దెబ్బ. అది మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కదా. చేస్తున్నాడు కానీ చేసిన తర్వాత ఎక్కడ పెంచుకుంటూ పోతున్నాడు కదా. డెవలప్మెంట్ అంటే ముందు బాగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉందన్న? ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. నిరుద్యోగులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికంటే వారంటీ కింద ఉద్యోగాలు ఇచ్చారు. 5,000 రూపాయలతో అనేది తినేనాథుడు ఎవడు అవదు. వాటిలో పని చేసుకునేవాడికి రోజు లేడీస్కి 350, 400 ఇస్తున్నారు. అదే 12,000 అయిపోతుంది, 400 చెప్తున్నా. అదే డబుల్ డ్యూటీ చేసుకుంటే ఇంకెక్కువ వస్తుంది దాంట్లో. ఇంకా అది లైఫ్. ఇంకోటి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఏలూరుని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పడం, అంటే కంపెనీస్ తెస్తా అని చెప్పడం, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పడం కూడా జరిగింది కదా. అట్లాంటిది ఏమైనా జరుగుతుంది ఇక్కడ? అంటే అంతవరకు ఐడియా లేదు. సో మీరు ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న. సో ఏలూరుని చూసుకుంటే టీడీపీ కూటమిగా ఒక అభ్యర్థి ఉన్నారు, అటు మన వైఎస్ఆర్సీపీ నుండి ఒకరు ఉన్నారు. సో ఎవరికి వెళ్ళి వచ్చేసారి అంటే ఐడియా లేదు. మరి టీడీపీ వస్తుంది, మార్పు వస్తుంది. థ్యాంక్ యూ.